సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటలో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు కూడా చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రోస్టర్ విధానం ద్వారానే ఎన్నికలు జరుగుతాయని చెప్పి మంత్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డులో సంగుపల్లిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో యొక్క వంట గ్యాస్ లీక్ కావడంతో భయాందోళనకు గురైనటువంటి విద్యార్థిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వంట మనిషి అప్రమత్తమై వెంటనే ఆర్పేయడం జరిగింది. ఆర్పేసిన తర్వాత సంబంధించిన ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చి వెంటనే అదుపులోకి కూడా తేవడం జరిగింది. మరో వార్త చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన అధ్యయన కమిటీగా చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు ఖాళీ చేస్తే 3 జిల్లాల ప్రజలకు కూడా తాగునీటి సాధ్య అసాధ్యాలపై అధ్యయనం చేసిన అధ్యయన కమిటీ బృందంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో చేగుంట, వడియారం ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులతో రివ్యూ చేపట్టి అధికారులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి.